శ్రీమాత్రే నమః. జనవరి 23 వసంత పంచమి. ఈ ఒక్క పని చేస్తే చాలు విపరీతమైన డబ్బు లభిస్తుంది. చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. సరస్వతీదేవి జన్మదినోత్సవాన్ని వసంత పంచమిగా జరుపుకుంటారు. ఈ మాఘమాసంలో జనవరి 23వ తేదీన వసంత పంచమి వచ్చింది. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలను పాటించడం ద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జనవరి 23 వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించండి. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి ఆర్జ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతకరీత్యా దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ వసంత పంచమి రోజున పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు పంచిపెడితే ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి పంచమి రోజున మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. కాబట్టి మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగిస్తే జన్మజన్మల అదృష్టం కలిసి వచ్చి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి చేకూరుతుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వద వదంత పంచమి వాగ్భాదిని స్వాహ. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్పగా ఎదగాలంటే మీ పిల్లల పుస్తకాలను అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో మంచిగా ఎదుగుతారు. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ పవిత్రమైన పంచమి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఏ ఇంటి ముందైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అప్పుల సమస్యలతో బాధపడేవారు, డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వసంత పంచమి రోజున 2 లవంగాలను ఒక కాగితంలో చుట్టి మీ పర్సులో కానీ మీ జేబులో కానీ పెట్టుకోండి. పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మీకు కలిసి వస్తుంది. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఒక గిన్నెలో 5 లవంగాలు, 5 యాలకులు, 2 కర్పూర బిళ్ళలు వేసి కాల్చండి. వీటి నుండి వచ్చే పొగ మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయటం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వల్ల మీ జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బులను దానం చేయండి. దీనివల్ల మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది. పంచమి రోజున పసుపు వస్త్రాలను ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున
మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఈ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ధనాకర్షణలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి శక్తివంతమైన పరిహారం చేయటం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మాఘమాసంలో వచ్చిన ఈ వసంత పంచమి సందర్భంగా గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సకల దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. పంచమి రోజున గోవును పూజిస్తే మీ ఇంటి సంపాదన రెట్టింపు అవుతుంది. మన హిందూ ధర్మంలో కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తారు. కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోండి. ఈ అద్భుతమైన పరిహారాన్ని పాటించడం ద్వారా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. మీ ఇల్లంతా అష్ట ఐశ్వర్యంతో నిండిపోతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి వసంత పంచమి నాడు తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. స్త్రీలకు అఖండ ధనప్రాప్తి వరిస్తుంది. భర్త ఆదాయం పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. మనలో చాలా మంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బులు నిలవవు. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు ఈ వసంత పంచమి రోజున సరస్వతీదేవి చిత్రపటానికి కానీ లక్ష్మీదేవి పటానికి తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మీ డబ్బు ఆదా అవుతుంది. మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి. మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ఈ విధంగా వసంత పంచమి రోజున సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం సరస్వతీదేవియే నమః అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.